హాయ్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లబ్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని ఫస్ట్ చాప్టర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ గురించి తెలుసుకుందాం. ముందు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఐడెంటిటీస్ గురించి తెలుసుకోవాలంటే దానికంటే ముందు మనం దాంట్లో ఉన్న కాన్సెప్ట్ గురించి ముందు తెలుసుకుందాం. కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే నెంబర్స్ మనం కాన్స్టెంట్స్ అంటాం. 1 నుంచి స్టార్ట్ అవుద్ది, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. వీటిని కాన్స్టెంట్స్ అంటాం. వేరియబుల్స్ అంటే ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసి, వాటిని ఆల్ఫాబెట్స్ అంటాం. ఈ కాన్స్టెంట్స్ ఆల్ఫాబెట్స్ కలిస్తే దాన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మనం కాన్స్టెంట్లో 4 అనే నెంబర్ తీసుకున్నాం, వేరియబుల్స్లో మనం ఎక్స్ అనే ఒక లెటర్ తీసుకున్నాం. ఈ రెండు కలిస్తే మనం ఏంటంటామంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఎప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో కాన్స్టెంట్ ముందు ఉండాలి, వేరియబుల్లో వెనకాల ఉండాలి. దాని తర్వాత మనం తెలుసుకున్నది ఏంటంటే టర్మ్స్ అంటే ఇక్కడ ప్లస్ ముందు చూసారా, దీన్ని ఒక టర్మ్ అంటారు, దీన్ని ఒక టర్మ్ అంటారు, దీన్ని ఒక టర్మ్ అంటారు. దీంట్లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1, 2, 3. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సిందంటే మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్. మోనోమియల్ అంటే ఒకే ఒక టర్మ్ ఉంటే కనుక మోనోమియల్ అంటారు, 2 టర్మ్స్ ఉంటే కనుక బైనోమియల్ అంటారు, 3 టర్మ్స్ ఉంటే కనుక ట్రైనోమియల్ అంటారు. దాని తర్వాత మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే లైక్ టర్మ్స్ అండ్ లైక్ టర్మ్స్. లైక్ టర్మ్స్ అంటే ఏంటంటే ఇక్కడ వేరియబుల్ సేమ్ ఒకేలా ఉంది కాబట్టి ఇవి లైక్ టర్మ్స్. ఇక్కడ వేరియబుల్ డిఫరెంట్గా ఉంది కాబట్టి వీటిని అన్లైక్ టర్మ్స్ అంటారు. దాని తర్వాత మనం వచ్చిన కాన్స్టెంట్ ఏంటంటే కోఫిషియంట్ అంటే ఏంటంటే 3x² - 4yzలో x² యొక్క కోఫిషియంట్ ఏంటి? 3. yz యొక్క కోఫిషియంట్ ఏంటి? -4. కోఫిషియంట్ అంటే ఏంటంటే వేరియబుల్ ముందున్న దాన్ని మనం కోఫిషియంట్ అని అంటాము. నా వీడియో కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.